జై శ్రీరామ్, జై మాతా ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనకి 8th ఆగస్ట్ కాబట్టి 8/8 వస్తుంది కదా. డేట్ కూడా 8, మంత్ కూడా 8, ఇయర్ కూడా 26 కదా. ఇయర్ అవి రెండు కలిపితే కూడా 8 అవుతుంది. సో 8/8 3 8లు వస్తున్నాయి కాబట్టి అది కూడా మనకి సింహరాశిలో జరుగుతుంది. ఇది పోర్టల్ ఈరోజు నక్షత్రం సింహరాశిలో ఉంది కాబట్టి మనకి 8 పోర్టల్ అని చేస్తున్నారు అందరు పాజిటివ్ ఎనర్జీ కోసమని. ఇదేంటంటే ముందు మనమే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కదా సాల్ట్ వాటర్ తోటి. విండోస్, డోర్స్ అన్నీ కొంచెం ఓపెన్ పెట్టి సన్లైట్ రానివ్వండి ఇంట్లోకి. తర్వాత ఇంటి ముందు ముగ్గేసుకోవడం అవన్నీ మనం రోజు చేస్తున్నవే. అవన్నీ చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని చేయాలి. రోజు కూడా చేయాలి అసలు. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్, మండే, వెనస్డే, ఫ్రైడే కంపల్సరీ చేసుకోవాలి. దిష్టి అది ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు దొడ్డుప్పుని ఇట్లా చేతిలో పట్టుకొని, ఎవరు పెద్దవాళ్ళు ఉంటే తీయించుకోవచ్చు, లేకపోతే చేతిలో పట్టుకొని మనమే కొంతసేపు ఇట్లా పిడికిలు మూసి ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత మనకి లెఫ్ట్ నుంచి తిప్పేసుకొని దిష్టి తీస్తున్నట్టుగా వాష్ అవుట్ చేసుకోవాలి వాష్ బేసిన్లో. ఓకేనా. ఏవైనా చెత్త క్లీన్ చేసుకోవడం అదంతా చేస్తుంటాం కదా. ఆషాఢ మాసం, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అవన్నీ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇప్పుడు 8/8 అని ఉంది కదా. ఈ 3 8లు కలిపి ఒక పేపర్ మీద రాసుకొని తర్వాత మన విషెస్ ఉంటాయి కదా, జరిగినట్టుగా ఊహించుకోవాలి. జరుగుతాయి, జరగలేదు అవన్నీ మాట్లాడకండి. ఓన్లీ అవి జరిగినాయి. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ అని అట్లా మనం అనుకుంటాం కదా. నేను సుఖప్రదంగా ఉన్నాను, నేను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం దీవిస్తుంటాం కదా. అట్లా మనం కూడా దీవించుకొని మనం ఫస్ట్ మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, ఇల్లు కట్టాలనో, పెళ్ళిళ్ళు చేయాలనో, బిజినెస్ బాగా చేయాలనో, అట్లా అది ఫస్ట్ 8 కోరికలు రాయొచ్చు. 8 రాయాలంటే 8 సార్లు రాసుకోవాలి. ఒక్కొక్క కోరిక 8 సార్లు రాయాలన్నమాట. అట్లా ఒక పేపర్ మీద రాసుకొని మన పేరు, మన కోరిక జరిగిపోయినట్టుగా, నేను హెల్దీగా ఉన్నాను, నేను ఐశ్వర్యవంతురాల్ని, నేను అష్టైశ్వర్య సిద్ధితో వర్ధిల్లుతున్నాను, అట్లా ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టుగా రాసుకొని తర్వాత అవన్నీ కలిపి ఒక కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా, ఇవాళ శనివారం కూడా కదా, అవన్నీ చదువుకొని మనం ఒక దీపం ముట్టించుకొని అవన్నీ చదువుకొని ఆ పేపర్ దీపం ముందు పెట్టి అవన్నీ చదువుకున్న తర్వాత ఆ పేపర్ మీద కొంచెం దాల్చిన పొడి, కర్పూరం వేసి ఒక మట్టి పాత్రలో, ఎప్పుడు చెప్తుంటాను కదా నేనైతే హోమం చేస్తున్నాను కాబట్టి హోమంలో వేస్తుంటాను. బిర్యానీ ఆకులు కూడా ఉంటాయి కదా, అవి ఒక 8 బిర్యానీ ఆకులు తీసుకొని ఇట్లా ఫ్లవర్ షేప్లో, పద్మం షేప్లో పెట్టండి. నేను మీకు పిక్ పెడతాను. ఆ పద్మం షేప్లో పెట్టిన ఆ 8 ఆకుల మీద కూడా మీ 8 కోరికలు రాయొచ్చు. ఓకేనా. అవన్నీ రాసి అవన్నీ కలిపి ఈ పేపరు అవి అన్నీ కలిపి మంచిగా ధ్యానం చేస్తూ వెలిగించండి. వెలిగించిన తర్వాత ఊదు వస్తుంది కదా, ఆ ఊదుని ఇట్లా ఊపేయండి, బయటకు తీసుకెళ్ళి ఇట్లా ఊపేయండి. ఓకేనా. ఇది చేయండి తప్పకుండా. ఈరోజు రాత్రి 8 గంటల 8 నిమిషాలకు కంపల్సరీ స్టార్ట్ చేసి చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకోండి, గాడ్కి ధన్యవాదాలు చెప్పుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాటికి ధన్యవాదాలు చెప్పుకోండి, మన లైఫ్లో ఉన్న వాటికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకంటే కూడా తక్కువగా ఉంటారు కదా. అట్లా కాదు కాబట్టి మనకున్న దాంతో తృప్తిగా సంతోషంగా ఉందాము. ఈ 15 రోజులు మనకి గ్రహణం కూడా వస్తుంది. నేను అది మళ్ళీ పెడతాను. 12వ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది, 28కి చంద్రగ్రహణం వస్తుంది. ఈ 15 రోజులు కూడా నో నెగిటివిటీ, నో ఫైటింగ్స్, నో నథింగ్ అనమాట. నెగిటివ్గా అస్సలు ఉండకండి. చాలా విపరీతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు ఈ గ్రహణాల తర్వాత. ఈ మధ్యలో 2 గ్రహణాలు ఒకటే నెలలో వస్తున్నాయి కాబట్టి నేను అది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో బీ పాజిటివ్, ఆల్వేస్ థింక్ వాట్ ఎవర్ విష్ యూ హ్యావ్, జరిగిపోయినట్టుగా ప్రజెంట్ టెన్స్లో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ విష్ వాట్ ఎవర్ ఐ థాట్ అనేది ఆలోచిస్తూ చేయండి. ధన్యవాదాలు. నమస్కారములు అందరికీ.